అమరావతిలో దేశంలోని తొలి క్వాంటం టెస్ట్ బెడ్ ఏర్పాటవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముఖ చిత్రాన్ని మార్చే కీలక పరిణామంగా కూడా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఎప్పుడూ వర్తమానం కంటే భవిష్యత్తుపైనే ఎక్కువగా ఉంటుంది. 90ల కాలంలో ఆయన ఐటీ గురించి మాట్లాడినప్పుడు కంప్యూటర్లు కూడు పెడతాయా అని విమర్శించిన వారే ఆ తర్వాత ఐటీ వల్ల వచ్చిన ఆర్థిక విప్లవాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ప్రపంచం కృత్రిమ మీద క్వాంటం కంప్యూటింగ్ వైపు మళ్లుతుంది. ఈ సాంకేతికత ఇంకా శైశవ దశలోనే ఉన్నప్పటికీ దీని ప్రాధాన్యతను ముందే గుర్తించిన బాబు అమరావతిని దీనికి కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. క్వాంటం కంప్యూటింగ్ అనేది సాధారణ కంప్యూటర్ల కంటే కోట్లాది రెట్లు వేగంగా పనిచేస్తుంది. సైబర్ సెక్యూరిటీ, ఔషధాల తయారీ, వాతావరణ మార్పుల అంచనా, క్లిష్టమైన డేటా విశ్లేషణలో ఇది విప్లవాత్మక మార్పులు కూడా తెస్తుంది. అమరావతిలో క్వాంటం టెస్ట్ బెడ్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచ స్థాయి పరిశోధనలు, స్టార్టప్లు ఏపీకి తరలి వచ్చే అవకాశం ఉంది. ఐటీ రంగంలో హైదరాబాద్ ను ఎలాగైతే నిలబెట్టారో క్వాంటం రంగంలో అమరావతిని అలా గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దడం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. వచ్చే 2 దశాబ్దాల్లో గ్లోబల్ ఎకానమీని శాసించబోయే రంగం క్వాంటం టెక్నాలజీ. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో తొలి టెస్ట్ బెడ్ ఏర్పాటు కావడం వల్ల ఏపీకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ దక్కుతుంది. ఇది కేవలం పరిశ్రమల స్థాపనకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో కూడా భారీ మార్పులకు కారణమవుతుంది. క్వాంటం కంప్యూటింగ్ రాజధానిగా ఏపీ అవతరిస్తే అది రాష్ట్ర జిఎస్డిపిని ఊహించని స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఒకప్పుడు సైబరాబాద్ ద్వారా ఐటీ రంగానికి బాటలు వేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతి ద్వారా క్వాంటం యుగానికి నాంది పలుకుతున్నారు. ఈ సాంకేతికత తదుపరి తరాన్ని నడిపించడం ఖాయం. ఒకవేళ ఈ ప్రయోగం ఆశించిన ఫలితాలను ఇస్తే అమరావతి పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగడమే కాకుండా ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాతగా చంద్రబాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు, రాబోయే 25 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వేసిన బలమైన పునాది. కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ క్వాంటం మిషన్ ద్వారా ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తుంది. ఐటీ స్థానంలో క్వాంటం టెక్నాలజీ అగ్రస్థానానికి చేరినప్పుడు ఆ ఘనత ఖచ్చితంగా అమరావతికి, ఆ ఆలోచన చేసిన నాయకత్వానికి దక్కుతుంది. రాజకీయాలకు అతీతంగా చూస్తే ఇలాంటి సాంకేతిక విప్లవం రాష్ట్రానికి కొత్త దిశను చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.